నమస్కారం అండి. మనం మాట్లాడే మాట వెండి అయితే మన యొక్క మౌనమే బంగారం అవుతుంది. అనవసరమైన విషయాల గురించి మనం అధికంగా మాట్లాడడం వల్ల మన యొక్క మెదడులో ఉండే శక్తిని మనం కోల్పోవడం జరుగుతుంది. రమణ మహర్షి గారు గంటల తరబడి ఎవరికి కూడా ప్రసంగాలు చెప్పలేదు. ఆయన మౌనంగా ప్రశాంతంగా కూర్చునేవాడు. ఆయన యొక్క మౌనమే అనేక వేల మంది జీవితాల్లో మార్పుని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం మౌనం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోబోతున్నాం. రమణ మహర్షి గారి వద్దకు వేల కొలది జనాలు వారికి ఉండే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఆయన వద్దకు రావడం జరిగేది. అయితే ఆయన ఎవరితో కూడా మాట్లాడేవారు కాదు. ఆయన ప్రశాంతంగా కూర్చునేవారు. వీరు ఆయన పక్కన కూర్చునేటప్పుడు వీరు ఆయన ఏదైనా మాట్లాడతారేమో అని వీరు అనుకునేవారు. కానీ ఆయన యొక్క మౌనం ద్వారా వారికి సంకేతం అనేది అందేది. తద్వారా వారి యొక్క మనసులో ఉండే రకరకాల సందేహాలకు సరైన సమాధానం దొరికి వారు ప్రశాంతవంతంగా ఆహ్లాదవంతంగా మారడం జరిగింది. ఇక్కడ మనకు రమణ మహర్షి గారు అందిస్తున్న అద్భుతమైన విషయం ఏంటంటే, మౌనం అనేది మాట్లాడకుండా ఉండడం కాదు, మనలో ఎటువంటి ఆలోచన లేకుండా ఆలోచన రహిత స్థితిలో ఉండడమే. అదే అసలైన మౌనం. అయితే ఇప్పుడున్న ఈ యొక్క ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే అని భావన చేస్తున్నారు. అసలు అది కాదండి. మౌనం అనేది 3 రకాలుగా ఉంటుంది. వాక్, అలాగే ఇంద్రియాలు, అలాగే మనస్సు. ఈ 3 రకాల మౌనాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే మనం పూర్తి మౌన స్థితిలోకి చేరుకున్నట్లుగా అర్థం. వాక్ ప్రకారంగా మనం గమనించినట్లయితే మనం అనవసరమైన విషయాల గురించి అధికంగా మాట్లాడకుండా ఉండడం, అవసరమైన దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి. అలాగే ఇంద్రియ మౌనం, మనం తరచుగా ఫోన్ని చూడడం కానీ, టీవీ చూడడం కానీ, అలాగే ఏవైనా సంగీతం వినడం కానీ, ఇలా ఇంద్రియాలకు సంబంధించిన రకరకాల విషయాల్ని మనం భౌతిక ప్రపంచం నుండి గ్రహించడం, మనం పూర్తిగా ఆ విషయాల్ని గ్రహించకుండా నిశ్శబ్దంగా మనకు మనంగా ఉండడం. ఎప్పుడైతే ఇంద్రియాల నుండి వస్తున్న విషయాల్ని మనం గ్రహించకుండా నిశ్శబ్దంగా ఉంటామో అప్పుడు మన యొక్క మనసు పూర్తిగా నిశ్శబ్దంగా మారుతుంది. అప్పుడు మనలో మనమే నేను ఎవరు అనే క్వశ్చన్ అనేది మొదలవుతుంది. తద్వారా అంతర్ముఖంగా చేరుకుని మనలో ఉండే దైవత్వాన్ని మనం రుచి చూడడం జరుగుతుంది. 3వది మానసికమైన మౌనం. మనం ఇంద్రియాల ద్వారా గ్రహించిన రకరకాల విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. అలా వస్తున్న ఆ యొక్క విషయాల్ని మనం సాక్షిభూతంగా గమనిస్తూ అలా ఉండడమే మానసికమైన మౌనం. మీరు అలా ప్రాక్టీస్ చేసే కొలది మీకు వస్తున్న అనేక రకాల ఆలోచనలు నెమ్మదిగా తగ్గి మీరు ప్రశాంతవంతమైన స్థితికి చేరుకుంటారు. తద్వారా దైవం యొక్క అనుభూతిని మీరు పొందడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మీరు అనవసరంగా అనేక రకాల విషయాలలో కలుగజేసుకుంటూ చూడకూడని విషయాలను చూస్తూ వింటూ వాటి గురించి ఆలోచించడం ద్వారా మీ యొక్క మెదడులో ఉండే శక్తిని మీరు పూర్తిగా కోల్పోతూ మీరు అనంతమైన జ్ఞానానికి దగ్గర కాకుండా మరింతగా అజ్ఞానానికి దగ్గర అవ్వడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క మెదడు అనేది పూర్తిగా దారుణమైన స్థితికి చేరుకుంటుంది. మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది తగ్గుతుంది. మీ యొక్క మైండ్ పవర్ అనేది పూర్తిగా బలహీనపడుతుంది. తద్వారా మీ జీవితంలో మీరు చేస్తున్న అనేక రకాల ముఖ్యమైన పనుల్లో మీరు సరైన నిర్ణయం తీసుకోలేక తప్పుడు నిర్ణయం తీసుకుంటూ మీరు అనుకోలేని దుర్బలమైన స్థితికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి అవసరమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడండి, అవసరమైన విషయాలను మాత్రమే చూడండి, వినండి, అలాగే ఆలోచించండి. అవసరం లేని దేని గురించి అయినా సరే పూర్తిగా మీరు బయటే వదిలివేసి, మీరు ఇంటిలోకి వచ్చేటప్పుడు బయట ఎలాగైతే చెప్పుల్ని వదిలివేస్తారో అలాగే బయట ఉన్న విషయాలని మీ యొక్క మనసులోకి రానియకుండా మీరు బయటను వదిలివేసినప్పుడు మాత్రమే అంతర్ముఖంగా ఉండే శక్తిని మీరు అనుభూతి చెందడం జరుగుతుంది. ఆ విధంగా మీలో ఉండే ఓజో శక్తిని మరింతగా
మీరు బలోపేతం చేసుకుంటూ మీ చుట్టూ ఒక అద్భుతమైన ఆరాన్ని క్రియేట్ చేసుకోండి. తద్వారా మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని చూసి మీరు ఏ మార్గంలో అయితే వెళ్తున్నారో అదే మార్గంలో ప్రయాణం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అలాగే నేను చెప్తున్న క్రియాయోగా క్లాసెస్లో మనం మౌనాన్ని ఎలా పాటించాలి, మనలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీని మనం ఏ విధంగా అవేకనింగ్ చేయాలి, ఆలోచన రహిత స్థితిని మనం ఎలా చేరుకోవాలి, మెంటల్గా వస్తున్న అనేక రకాల ఆలోచనలు భావోద్వేగాల నుండి ఏ విధంగా బయటపడాలి, మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఎలా మారాలి, భగవంతుడి యొక్క స్పర్శని ఎలా అనుభూతి చెందాలి అనే విషయాల్ని వివరించడం జరుగుతుంది. తద్వారా వారు స్పిరిచువల్గా గ్రోత్ అవుతున్నారు. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.